కాబట్టి సోదరులారా, ఇవాళ 70-80 ఏళ్లలో మన జాతుల నుంచి కూడా అనేక మంది బీఫామ్ల మీద పోయి ఎమ్మెల్యేలైండ్రు, మంత్రులైండ్రు, ఎంపీలైనటువంటి సందర్భం. కానీ ఎక్కడన్నా ఒకడు గుర్తిప్పితే వానికి రెండోసారి వచ్చేసరికల్లా బీఫామ్ రాదు. వాళ్ళు ఇచ్చేటటువంటి బీఫామ్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మనం ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైనబడినటువంటి మనల్ని మరి వాళ్ళ బీఫామ్ల కాడని ఉంచి మరి ఈసారి బీఫామ్ ఇచ్చినోడు కులానికో లేకుండా మతానికో వర్గానికో వాళ్ళ జాతికో హక్కులు ఉన్నాయి, వాళ్ళకు కావాల్సినటువంటి రైట్స్ రావాలని మాట్లాడితే బీఫామ్లతో తొక్కేస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో అనేక మంది బీసీ వర్గాలుండి రేపు భవిష్యత్తులో నాకు బీఫామ్ రాకపోతే మరి నా బతికేంది, నా కుటుంబం ఏందని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మరి బీఫామ్ ని ఏ ఫామ్ ని ఆ పార్టీని కూడా చిటికన వేలు మీద పెట్టి వాళ్ళ ఇక్కడ ఉండబడినటువంటి సగానికి పైన ఉండబడినటువంటి నా వర్గాల అభ్యున్నతే నాకు ముఖ్యం, వాళ్ళ యొక్క అభివృద్ధి నాకు ముఖ్యం, వాళ్లకు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం రావడమే ముఖ్యమని ఇవాళ ముందుకు వచ్చినటువంటి నాయకుడు మరి మన తీన్మార్ మల్లన్న.